మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. చాలా మంది అడుగుతున్నారు ఫేస్ గ్లో కోసం ఏదైనా చెప్పండి మేడం. ఫేస్‌లో పింపుల్స్ రాకుండా ఫేస్‌ని న్యాచురల్‌గా, స్టిఫ్‌గా, హెల్తీగా ఎలా ఉంచుకోవచ్చు? ఎందుకంటే టీనేజర్స్‌లో పింపుల్స్‌కి సంబంధించిన సమస్యలు అండ్ కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత పింపుల్ స్పాట్స్ ఉంటాయి కదా! అవి మనం గిచ్చుకోవడం, ఏదో చేయడం వల్ల ఆ నల్ల నల్ల మచ్చలు ఉండిపోవడం. నెక్స్ట్ వచ్చాక మెనోపాజ్ వచ్చిన తర్వాత మంగు మచ్చలు, ఇంకొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత చర్మం లూజ్ అయిపోవడం. ఇవన్నీ మగవాళ్ళలో, ఆడవాళ్ళలో ఫేస్ మాత్రం నాకు తెలిసినంత వరకు ఫేస్‌కి, హెయిర్‌కి పెట్టినంత డబ్బులు హెల్త్ కోసం కూడా పెట్టం. ఏదైనా బాలేకపోతే ఏదో టాబ్లెట్ ఏసుకొని ఆ హెల్త్‌ని ఇలా లాగేస్తాం గానీ, బట్ ఫేస్ గానీ, హెయిర్ గానీ ఒక పెద్ద కమర్షియల్ ఇదయిపోయింది ఇప్పుడు. ఎంత ఫేస్ గ్లో వస్తుందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడో చూసిన అడ్వర్టైజ్‌మెంట్ అది ఫేక్ అని మనకు తెలిసి కూడా అక్కడ క్రీములు, ఆ లోషన్‌లు, సీరమ్సు అక్కడ మొత్తం అది చూసి అట్రాక్ట్ అయిపోయి వెళ్లి ట్రీట్‌మెంట్‌లు చేయించుకుంటుంటారు. కొంతమందికి సెట్ అవుతది. కొంతమందికి ఇంకా ఎక్కువగా. చాలామంది మన దగ్గరికొచ్చే పేషెంట్స్‌లో ఫేస్‌కి ఏదో ట్రీట్మెంట్ చేయించాం మేడం. దానివల్ల నల్లగా అయిపోయింది. ఇప్పటికీ అది పోవట్లేదు. ఏం చేసినా వాళ్ళేమంటున్నారంటే, "మీరు ఇది చేశారు, అది చేశారు. అందుకని ఈ క్రీమ్ వాడొద్దు. ఈ టైంలో కాకుండా ఆ టైంలో వాడడం వల్ల ఇలా అయిందని" చాలామంది మన దగ్గరికొస్తారండి. చాలా బాధ కూడా ఏస్తది. సింపుల్ అండి. నేచురల్ ఫుడ్‌లో మనకొచ్చే గ్లో పర్మనెంట్ అనే విషయాన్ని మనం ప్రతి ఒక్కరు మర్చిపోతున్నాం. హెల్తీ గ్లో అంతే. ఆకుకూరలు బాగా తీసుకోండి. వెజిటబుల్స్ బాగా తీసుకోండి. వాటర్ బాగా తాగండి. రక్తం శుద్ధిగా ఉంటే ఆటోమేటిక్‌గా ఏదైనా బావుంటది. మొఖం బావుంటది, జుట్టు బావుంటది, బాడీ కూడా బావుంటది, హెల్తీగా కూడా ఉంటాం. ఇవన్నీ పక్కన పెట్టేసి సో, మనం ఇమ్మీడియేట్‌గా టెంపరరీ దానిలన్నీ అట్రాక్ట్ అయిపోయి, డబ్బులు తగిలేసి దాన్ని ఎన్నో రకాలు కొనేసి అప్లై చేసుకొని అవి యూజ్ లేక రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. కాబట్టి చాలామంది మన దగ్గరికి టీనేజర్స్ గానీ, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు వస్తుంటారు హెయిర్ గురించి, ఫేస్ గురించి. కాబట్టి వాళ్ళకే బెస్ట్ రెమెడీ. మనం ఏం లేదండి. టమాటా ఉంటదా? టమాటా ఎంత న్యాచురల్ కొన్ని స్కిన్ బాగా డ్రై ఉండే వాళ్ళకి టమాటా సెట్ అవ్వదు. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పే ప్రతి రెమెడీ అనేది కొంతమందికి సెట్ అవుతది. కొంతమందికి సెట్ అవ్వదు. ఎందుకంటే స్కిన్‌లో కూడా కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటది. డ్రై స్కిన్ ఉంటది. కంబైన్డ్ స్కిన్ అని ఉంటది. సో, మనం ఆయిలీ స్కిన్ వాళ్ళకి మనం మంచిగా నైట్ పడుకునేటప్పుడు స్టీమ్ పట్టేసుకోండి అంటుంటారు. రెగ్యులర్‌గా కూడా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కొద్దిగా పసుపు, ఓకే. చిన్న అల్లం ముక్క ఏసి బాగా స్టీమ్ పట్టండి. ఫేస్ చాలా క్లీన్ అవుతది. అండ్ పోర్సెస్ ఓపెన్ అయ్యి ఆయిల్ సీక్రెషన్ కూడా తగ్గుతదని చెప్తుంటాను ఆయిలీగా ఉండే వాళ్ళకి. డ్రైగా ఉండే వాళ్ళకి కొద్దిగా పుదీనా, కొద్దిగా వేపాకు వేసి స్టీమ్ పట్టండి. అది కూడా చాలా ఎఫెక్టివ్‌గా ఉంటది. స్కిన్ డ్రైగా ఉండే వాళ్ళకి డెఫినిట్‌గా కొద్దిగా 2 డ్రాప్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా అప్పుడు స్టీమ్ పట్టాలి. కొద్దిగా పుదీనా అండ్ కొద్దిగా వేపాకు వేసుకొని స్టీమ్ పడితే డ్రై స్కిన్ వాళ్ళకి చాలా డిఫరెన్స్ వస్తది మనకి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ బెస్ట్ అండి. మనము రైస్ వాటర్ క్రీమ్స్ అని, రైస్ వాటర్‌తో రకరకాల సీరమ్స్ అని, రైస్ వాటర్ ఇంగ ఒక కైండ్ ఆఫ్ పాపులర్ అయిపోయింది. నిజంగా పాతకాలపు పద్ధతే. గంజితో ముఖం కడుక్కునేవాళ్ళు. ముఖం బాగా డ్రై అయిపోయినా, ట్యాన్ ఎక్కువైపోయినా, ఇప్పుడు మనం ఎక్కువ సముద్రపు ప్లేసెస్‌కెళ్తూ ఉంటాం. ట్రిప్స్‌కి గాని ఎటైనా సరే, ఒక ఏదైనా మనం తెలియని ప్లేసెస్‌కి ఎటైనా ఎళ్ళినప్పుడు, మనం రెగ్యులర్‌గా ఒక వెదర్‌కి సెట్ అయిపోయాం. ఒక వాటర్‌కి సెట్ అయిపోయాం. వాటర్ గాని, వెదర్ గాని చేంజ్ అయినప్పుడు స్కిన్ చాలా డ్రై అయిపోయి, ట్యాన్ అయిపోతూ ఉంటది. మనం అప్పుడు ఏం చేస్తాం? టమాటా కట్ చేసి మంచిగా మొఖానికి రాసుకునేవాళ్ళం గుర్తుందా? పాతకాలంలో ఆ గంజి వాటర్ కూడా మొఖానికి రాసుకునేవాళ్ళు. పేస్ట్ లాగా అప్లై చేసేసేవాళ్ళు గంజిని బాగా. లేదంటే మనము ఉడకబెట్టిన రైస్ ఉంటది. మనం తినడానికి యూజ్ చేస్తాం కదా రైస్. ఆ రైస్‌ని మంచిగా స్మూత్ పేస్ట్ చేసేసుకొని కొద్దిగా నీళ్ళేసి మొఖానికి మంచిగా పట్టీకి పెట్టేసి 5, 10 మినిట్స్ తర్వాత వాష్ చేయండి. చాలా గ్లో వస్తదండి. సింపుల్ రెమెడీ అంతే. మనం మార్నింగ్ టైమ్స్‌లో ఒక బౌల్‌లో వాటర్ తీసుకోండి. ఫస్ట్ ప్రాసెస్ చెప్తాను. ఇది చేసుకోండి ఫస్ట్. మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసెస్ కంటే ముందు నేను చెప్తున్నాను. ఆకుకూరలు, వెజిటబుల్స్ బాగా తినండి. ఒకవేళ అధికంగా నాన్ వెజ్ తింటుంటే కొన్ని రోజులు ఆపేసి తీసుకోవచ్చు లిమిట్‌గా. సో, కాబట్టి వెజిటబుల్స్‌కి, ఆకుకూరలకి సీడ్స్, పంకిన్, ఫ్లాక్స్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, నువ్వులు వీటన్నిటిని రెగ్యులర్‌గా ఇంటేక్‌లో తీసుకోండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ రైస్ కడిగిన తర్వాత వాటర్ ఉంటాయి కదా చూడండి. ఆ వాటర్‌ని పడేయకండి. మనం ఒక ఐస్ ట్రే తీసుకొని ఐస్ ట్రేలో ఆ వాటర్ అంతా ఫిల్ చేసేసుకోండి. అలా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోమనుకోండి ఐస్ క్యూబ్స్ అవుతాయి. ఒక బౌల్‌లో వాటర్ తీసేసుకోండి. దాంట్లో ఒక టమాటాని బాగా స్మాష్ చేసేసి ఆ గిన్నెని ఫుల్ వాటర్‌లో ఉన్న టమాటాలు స్మాష్ చేసిన గిన్నెని ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. అలా ఓవర్ నైట్ ఉంటది కదా! మార్నింగ్ లేచిన తర్వాత ఆ టమాటాని స్మాష్ చేసిన వాటర్ చాలా చల్లగా ఉంటాయి. అప్పుడు మనం ఆ రైస్ వాటర్‌తో చేసుకున్న ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా! 4, 5 ఐస్ క్యూబ్స్ ఇలా ఏసి ఫేస్‌ని ఇలా డిప్ చేయండి. ఇంతే ఇక్కడ చూపించినట్టు ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని, ఆ ఐస్ క్యూబ్స్ ఏసుకొని ఫేస్‌ని ఇలా డిప్ చేయండి. 100% అండి. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా 40, 45 డేస్ లేచిన వెంటనే బెడ్ దిగిన వెంటనే ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని దాంట్లో ఐస్ క్యూబ్స్ ఏసుకొని ఫేస్ డిప్ చేయండి. ప్రతిరోజు చేయండి. ఫేస్ టైట్ అవ్వడం స్టార్ట్ అవుతది. మంచి గ్లో వస్తది. రక్త ప్రసరణ బాగా పెరుగుతది. చాలా క్లీన్ అవుతది. అలా ఫస్ట్ మనం చేసే మొదటి ప్రొసీజర్ అది.
దాని తర్వాత మనం ఇంకంతే సింపుల్. అది చేసిన తర్వాత ఒక 2 ఫింగర్స్ ఇలా తీసుకొని థంబ్ ఫింగర్ పెట్టి ఇలా మంచిగా పుల్ చేయండి ఫేస్ని. ఇలా టైట్గా ఇలా పుల్ చేయడము, మళ్ళీ కిందని ఇలా పుల్ చేసుకోవడము. చూపుడు వేలు ఉందా, దీన్ని ఫోల్డ్ చేయండి ఇలాగా. ఈ బోన్స్ ఉన్నాయా, దీని నుంచి పెదాలు పైనుంచి కిందికి, ఇలా పైనుంచి కిందికి, మళ్ళీ రొటేషన్ రౌండ్గా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా పైకి. ఇంతే, సింపుల్ మూమెంట్. ఐస్ వాటర్లో ఇలా పెట్టి తీసిన వెంటనే మంచిగా ఇలా మూమెంట్ చేసుకోండి. రక్త ప్రసరణ బాగా అవుతుంది, మంచి గ్లో వస్తుంది. సో పింపుల్స్ ఉండే వాళ్ళకి, ఎనీ కైండ్ ఆఫ్ డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కంబైన్డ్ స్కిన్, ఎనీ వాళ్ళకి పొద్దున లేచిన తర్వాత రైస్ వాటర్తో చేసిన ఐస్ క్యూబ్లో ఇలా ఫేస్ని డిప్ చేయండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. వాటర్ బాగా తాగండి. మీరు క్రీమ్స్, లోషన్స్ ఓకే, మనం అన్నెసెసరీ మనం ఏది పడితే తినేసి కంట్రోల్ లేకుండా ఉంది, బాడీ మెయింటైన్ చేసుకోవడం కుదరట్లేదు, అప్పుడు రాసుకోవడం తప్పేం కాదు. బట్ హెల్దీగా ఉండి, యాక్టివ్గా ఉండి, మంచి ఫుడ్, వెజిటబుల్స్, తొందర పడుకోవడం, యోగా, ఫేస్ యోగా చేసుకోవడం, రెగ్యులర్ యోగా, ప్రాణాయామ చేసుకోవడం, మంచి ఫుడ్ తింటున్నాం, అప్పుడు ఎందుకు అప్లై చేయాలి ఇవన్నీ? హెల్దీ యాక్టివిటీ, ఫుడ్ హ్యాబిట్స్ బాగుంటే ఏది అప్లై చేయాల్సిన అవసరం లేదు. హెల్దీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీగా, స్కిన్ హెల్దీగా ఉంటుంది, హెయిర్ హెల్దీగా ఉంటుంది, బాడీలో ఉన్న ఆర్గాన్స్ కూడా హెల్దీగా ఉంటాయి. ఏ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ రావు మనకి. వస్తా అన్న భయం కూడా వదిలేస్తాం మనం. కాబట్టి శ్రద్ధగా మనం చేసుకున్న ప్రతి ప్రాసెస్ హెల్దీగా ఉండాలి. టమాటాస్ కానీ, ఇప్పుడు నేను మ్యాక్సిమం చెప్తుంటాను చాలామందికి, టమాటాస్ కానీ, సొరకాయ కానీ, బీరకాయ కానీ, కుకుంబర్ కానీ, ఇవన్నీ హై కంటెంట్ ఆఫ్ విటమిన్స్, మినరల్స్ కలిగి అండ్ ఫైబర్ కూడా ఎక్కువ కలిగి ఉన్నవి కాబట్టి ఇవి రెగ్యులర్గా సలాడ్స్లో ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. సో క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎక్కువగా, గంట కొద్ది వాటర్ తాగండి. సింపుల్ టెక్నిక్స్ ఇవి చేస్తే ఫేస్ చాలా గ్లో వస్తుంది, హెల్దీగా కూడా ఉంటుంది, హ్యాపీగా కూడా ఉంటారు. మీరు ఖచ్చితంగా చేయండి, హెల్దీగా ఉండండి. నమస్కారం.